నమస్తే. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇక భారత్ పాకిస్తాన్ మధ్య మాత్రం ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇక పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయబోతుందనే ఒక చర్చ జరుగుతుంది. అలాగే ఈ దాడి ఘటన పైన కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక ఆవేశము, అలాగే పాకిస్తాన్ తీరుపైన, అలాగే ఉగ్రవాదుల తీరుపైన కూడా ఒక ఆవేశము, భావోద్వేగ జ్వాలాలు కూడా రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఘటనపై ప్రజలు ఏం కోరుకుంటున్నారు, భవిష్యత్తులో భారత్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మరిన్ని విషయాలు ప్రజలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఒకరున్నారు, వారితో మాట్లాడదాం. అన్న, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సంపత్, నేను బోరబండ నుంచి వచ్చాను ఇక్కడ. సో జమ్మూ కాశ్మీర్లో దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఒకేసారి కంగారు పడేలాగా, భయభ్రాంతులు లోన్ చేసేలాగా ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిపైన మీ యొక్క ఒపీనియన్? అది చాలా హేయమైన చర్య, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా, ఇప్పుడు వీళ్ళు పర్యాటకులంతా వచ్చి ఆనందంగా ఒకరు కొత్తగా పెళ్ళి హనీమూన్కి వచ్చి ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ ఒక గన్ను పట్టుకొని వచ్చి వాళ్ళను మతం కానీ వాళ్ళు నువ్వేంటిది అని అడిగి పేరు అడిగి మరీ చంపడం అంటే అది ఎక్కడ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, వినలేదు కూడా. ఈవెన్ పాలస్తీనాలో జరిగినా కూడా వాళ్ళు ఒకేసారి ఉమ్మడిగా అది చేసిరు, కానీ వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్పి అడగకుండా ఇట్లా అడిగి మరీ ఇట్లా ఇంత ఘోరంగా చేసిరు. ఇది చాలా పాకిస్తాన్కు మర్చిపోలేని జవాబు ఇవ్వాలి మనం. అది యుద్ధం పరంగా కానీ ఆల్రెడీ ఇప్పుడు కొన్ని డిసిషన్ తీసుకున్నారు. సింధు జలాలు ఆపడం కానీ, ఇక్కడున్న పౌరులను, పాకిస్తాన్ పౌరులను వెళ్ళగొట్టడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో తట్టుగా ఇంతకుముందుకు ఎన్నోసార్లు జరిగినా కూడా ఎవరు, అంతకుముందుకు వార్ జరిగింది అయినా కూడా ఎవరు పెద్ద పట్టించుకోలేదు, ఆ సింధు జలాలు ఆపలేదు, అంత పెద్ద ఎఫెక్ట్ కూడా ఎవరు చూపించలేదు. బట్ ఇప్పుడు అంత పెద్ద ఎఫెక్ట్ కావాలి, ఇంకోసారి వాడు రాకుండా చేయాలి. ఉగ్రవాది అనేటోడు చెయ్యాలంటే భయపడాలి. అటువంటి ఒక మంచి డిసిషన్ తీసుకొని, అది యుద్ధమైనా పర్లేదు, ఇంకేదైనా సర్జికల్ స్ట్రైక్ అయినా పర్లేదు, అది ఇక మళ్ళా నెవర్ ఎవర్ అన్నట్టు ఉండాలి. అది నేను కోరుకునేది. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తీరు పట్ల, అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల మీ యొక్క అభిప్రాయం? పహల్గామ్లో చూసుకున్నట్టయితే చాలా బాధాకరమైన విషయం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఉన్న స్థితిలో పహల్గామ్లో ఆ విధంగా ఉగ్రదాడి జరిగిందంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆర్మీ అనేది నెగ్లిజెన్స్ చేయడం వల్ల వాళ్ళు మన దగ్గర చొరబడి మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ జవాన్లనే అట్లా చేయడం అనేది చాలా బాధాకరం. ఇంకో విషయానికి వస్తే వారు మరీ మన దగ్గర ఉన్నటువంటి లోపాలను చూసుకుంటూ అంత డేర్నెస్గా వచ్చి చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల మిస్టేక్, నాకున్న ఒపీనియన్ ఏంటంటే మన దగ్గర ఆర్మీ కరెక్ట్ లేదు. మనం ఇట్లా చేయడం వల్ల మన దేశానికి చొరబడి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని నా యొక్క ఒపీనియన్. అయితే ఆ దాడి విషయంలో చాలామంది మీ మతం ఏంటి, మీ పేరేంటి, ఇక ఒక స్టేజ్ దాటి కూడా ఒక చెప్పలేని పనులు కూడా వాళ్ళు చేసి మరీ చంపేసిన పరిస్థితి, నిజంగా దాని పట్ల ఏం చెప్తారు? దానిపట్ల అయితే నేను చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే ఆ విధంగా చేశారంటే వారు మన వాళ్ళు ఎంత పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంత డేంజర్గా వచ్చి చేసి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో భవిష్యత్తులో ఇంకోసారి భారత్పై ఎలాంటి దాడులు చేయకుండా ఉండాలంటే భారత్ చేయాల్సిన పని యుద్ధం చేయాలా, లేకపోతే భయపట్టిస్తే ఏమైనా చేస్తే సరిపోతుంది? దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఈ పరిస్థితిలో భయపట్టిస్తే కాని పని. 100% మన భారత్ ఏం చేయాలంటే వారిపైన యుద్ధం మననైతే ఏ విధంగా మనల్ని ఏ విధంగా మతం చూసుకుంటే ఏ విధంగా మననైతే హింస చేశారో వారు కూడా అదే విధంగా హింసించి, మరియు మనకు ఉన్నటువంటి మన భారత్లో ఆర్మీ జవాన్లను ఒక సంఖ్య పెంచుకుంటే మన ప్రొటెక్షన్ మనకు ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సర్జికల్ స్ట్రైక్ అంశం కూడా తెరపైకి వస్తుంది. నిజంగా సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఉందా? గతంలో చేశారు కదా, అట్లా మన వాళ్ళు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకోసం అంటే ఆ స్థితి మనకు జరిగిందంటే మళ్ళీ అట్లాంటి పరిణామం ఇంకోసారి ముందు మనకు రాకుండా ఉండాలంటే మనం 100% చేస్తే మనకు కొంచెం ప్రొటెక్షన్ మనకు కలుగుతుందని చెప్పి నా యొక్క ఒపీనియన్. చాలామంది పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటున్నారు, అసలు మీరు నీళ్ళు ఆపినా ఇంకా మా పైన ఏం చర్యలు తీసుకున్నా మీ దేశంలో రక్తం పారిస్తామని కూడా డేర్గా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. అవును, వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ ఆ మాటలు మనం వింటుంటే మనకు చాలా విటకరంగా ఉంది. మనం కూడా వారికి తగ్గట్టు పరిష్కారం చూపాలంటే మనం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీని సంఖ్య పెంచుకొని వారైతే విధంగా చేస్తారో వారిపై కూడా మనం అదే విధంగా దాడి చేస్తే బాగుంటుంది. వారికి ఇంకోసారి అలా చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి వారిపై కూడా దాడి చేయాలని చెప్పి నా యొక్క ఒపీనియన్. అట్లా జరగవద్దు. మిలిటరీ అసిస్టెంట్ ఉంటారు అక్కడ, ఎట్లా ఎవరు వచ్చానికి అంటారు. మేము మామూలు స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్కి పోతేనే ఇక్కడ చెక్ చేస్తారు గన్లు ఎట్లా వచ్చిండ్రు అక్కడికించి. మా ఆర్మీ ఉంటే కదా అక్కడ బార్డర్ మీద, ఎట్లా రానికి कैसा आने दिए उनको? अपना आर्मी था ना उधर, बॉर्डर पे आर्मी था, तो टूरिस्ट को कैसा आने दिए इधर?
वो आएंगे तो जो चेक करे नहीं होंगे ना, उनको कौन आने दिया? ऐसा नहीं होना आइंदी बार। क्योंकि बोले तो मामूली सी ये स्टेशन पे से वो स्टेशन पे गए तो मामूली स्टेशन पे చెక్ करते तो उन तो బార్డర్ క్రాస్ करके ఇట్లా జరగవద్దు మా దేశంలో. సేఫ్టీ ఉండాలి బార్డర్ మీద కూడా. అవి ఇంకోసారి ఇట్లా జరగకుండా ఉండాలంటే మన దేశము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉండాలి, సేఫ్టీ తీసుకొని ఉండాలి, చెక్ చేయాలి, ఎవరికి రావద్దు అని ఇవ్వాలి. మా దేశంలో ఇంటర్ వస్తే అప్పుడునే చెక్ చేయాలి, మంచిగా చెక్ చేసినే ఇంటర్ తీసుకోవాలి వాళ్ళు. మా దేశంకి రావచ్చు చెక్ చేసినాక. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళను అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు కదా, వెళ్ళడం అది నిర్ణయం కరెక్టేనా? దానివల్ల పరిష్కారం ఇది కరెక్ట్. ఇది ఇక్కడ మా దేశంలో వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఎట్లా ఉంటారు? ఉండవద్దు ఇక్కడ. మా దేశం వాళ్ళు పేరు చెప్పి కొట్టిపోయినరు వాళ్ళు. ముసల్మాన్ ఉండని, ఏ కులమన ఉండని, కానీ ఇట్లా జరగవద్దు. రక్తంనే ఒకటే కదా, రక్తం ఒకటే కదా, జరగవద్దు ఇట్లా. రక్తం ఒకటే వస్తుంది కదా, ఎవరికైనా కొడితే వారు పేరు అడిగి ఎట్లా కొడతారు? ఇట్లా ఈడ ఉండోళ్ళు ఎవరైనా ఉంటేనే ఇక్కడ ఏం జరుగుతున్నారో అక్కడ ఇస్తున్నారు అని, అందుకోసం వాళ్ళు బార్డర్ క్రాస్ చేసిండ్రు, ఇట్లా రండి అని. ఇక్కడ ఉండోళ్ళు పాకిస్తాన్లో ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన అందుకోసమే ఇక్కడ వాళ్ళు వచ్చిండ్రు. లేకుంటే ఎట్లా ఎందుకు వస్తుంటే వాళ్ళకు ఏం తెలుసు? ఇంకొకటి, యుద్ధము జరగబోతుందన్న వార్తలు వస్తాయి. యుద్ధం జరిగితే పరిష్కారం అవుతుంది. యుద్ధం జరగాలా లేకపోతే మామూలుగా అటాక్ చేస్తే మనం చేస్తే సరిపోతుందా? మనం చేస్తేనే అది సరిపోతుంది. అటాక్ చేయాలి పడతాం మేము కూడా. అవి అటాక్ ఉండాలి. వాళ్ళు ఎట్లా నడుస్తున్నాం మేము కూడా అవి అట్లానే నడవాలి. వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు కదా, మేము కూడా అవి అట్లానే నడుస్తేనే బాగా ఉంటారు. లేకుంటే ఇప్పుడు కాము చూకుంటే అంటే మళ్ళీ సంవత్సరం పోయినాక నెల పోయినాక అట్లానే చేస్తారు. ఏమవుతారు, ఏం చేస్తారు వాళ్ళు అని అనుకుంటారు. మేము చేస్తేనే మంచిగా ఉంటాం. అంటే మామూలుగా ఇది మనది మొత్తం అన్ని కులాల వాళ్ళు ఉంటారు కాబట్టి, అన్ని మతాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకరు ఇట్లా వచ్చి చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఇది ఎవరైనా సహించరు, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా సహించరు. అన్ని మతాల వాళ్ళు ఖండిస్తారు. అలాగే ఇట్లా చేయడం అనేది ముమ్మాటికి మంచి పద్ధతి కాదు ఇది. ఇంకొకటి మామూలుగా వినడం ఎట్లా వింటున్నాం అంటే ఏమైనా యుద్ధం జరిగేటట్లు ఉన్నదని అంటే యుద్ధం కరెక్ట్ కాదు నాకు తెలిసి. అయితే అది చేయడం కూడా మన పద్ధతి కాదు. ఏదన్నా నిపుణులు ఆలోచించి ఇలాంటివి వాళ్ళని డైరెక్ట్గా యుద్ధం చేయకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్కమ్గా ఏం సోర్స్ వస్తుంది, వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ సరౌండింగ్స్లో ఏదన్నా వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ వస్తున్నదో వాటి మీద దెబ్బ కొడితే డైరెక్ట్గా మనం యుద్ధం చేయకుండానే వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ఇంకొకటి నీళ్ళు ఆపారు, మామూలుగా సింధు జలాలు ఆపినాయి అని చెప్పి మనకు వస్తున్నది కదా న్యూస్. అది ఆపడం మంచి పద్ధతి. కానీ వాళ్ళని కూడా కొద్దిగా ఆలోచించి, మన తరపున కూడా ఆలోచించి ఏదున్నా ఎవరికి ఇబ్బంది కాకుండా, యుద్ధం వచ్చే పరిస్థితి రాకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిదని నా యొక్క ఒపీనియన్. పీఓకే అంశం కూడా తెరపైకి వచ్చింది. పీఓకేను స్వాధీనం చేసుకోవాలని కూడా పెద్ద ఎత్తున బయట చర్చ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా, అవసరమా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కరెక్ట్ కాదనుకుంటున్నా. మనం ఎకనామికల్గా మంచి డెవలప్ చెందుతున్న కంట్రీ, అది ఆల్రెడీ దివాళా తీసిన కంట్రీ కాబట్టి మనకు సమఉజ్జి ఉన్న కంట్రీ మీద ఏదన్నా ఇబ్బంది ఉంటే అట్లా చేసుకోవాలి. కానీ వాని మీద చేస్తే మనకే కొద్దిగా లోటు తప్ప మనకైతే ఉపయోగం అయితే ఉండదు నాకు తెలిసి. ఓవరాల్గా అంటే ఎట్లా ఇంకోసారి భారత్ వైపు చూడకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి మన చర్యలు? అటు శత్రుదేశమైనా ఉగ్రవాద సంస్థలైనా భయపడాలంటే ఏం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చేస్తే వాళ్ళని మ్యాక్సిమం దెబ్బ కొట్టాలి. తర్వాత వాడు ఏదన్నా చెయ్యాలంటే ఎన్నున వానికి అది ఏమంటారు వణుకు పుట్టే విధంగా చేయాలి ఏదన్నా. దానికైతే నేను సపోర్టు. జై హింద్. పెహల్గాంలో దాడి జరిగింది కదా, ఆ దాడి జరిగినప్పుడు ఆ వార్తలు చూసినప్పుడు ఏమనిపించింది? జాగ్రత్తగా ఉండాలా సార్, ఎక్కడ ఉన్నా పోతే మంచిగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడ పోయినా వాళ్ళు కానీ పవిత్రం కానీ మంచిగా చూసుకోవాలా అందరికీ. తెలిసి అంటే 26 మందిని ఒకేసారి చేశారు. ఆ వార్తలు విన్నప్పుడు ఏమనిపించిందమ్మా? బాధ అనిపిస్తుంది సార్, ఏం చేయాలా బాధ అనిపించింది. ఎవరైనా ఒకటే కదా, మంచి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలనుకుంటాం. అటు అవుతుందని ఎవరికి తెలియదు కదా సార్. ప్రభుత్వం కూడా ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? వాళ్ళు బాగుండాలా, మనకు కానీ బాగా చూసుకున్నట్టు చేయాలా సార్. ఏమేం చేయాలి ఇంకోసారి? అంటే ఇండియా అంటే భయపడాలంటే ఎట్లా జాగ్రత్తలు పడాలి మీకు తెలుసు? జాగ్రత్తగా వాళ్ళు బాగుంటే మనకు కానీ బాగా కాపాడతారు కదా సార్, మంచిగా ఉంటారు. యుద్ధం జరగాలంటున్నారు, నిజంగా యుద్ధం జరిగితే పరిష్కారం అవుతుందా లేకపోతే భయపడిస్తే సరిపోద్దా?
భయపడిస్తే చాలు సార్, అట్లా వద్దు, భయపడండి చాలు. అది మటుకు చాలా దారుణమైన విషయం, దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. మన భారతదేశం అనేది పీస్ఫుల్గా ఉండాలి. ఎవరైనా యావత్ భారతదేశ ప్రజలు పీస్ఫుల్గా ఉండే విధంగానే కోరుకుంటారు. అట్లాంటి భారతదేశమే కావాలా మనకి. కానీ మరి దాడి విషయంలో మీ పేరు ఏం పేరు, మీది ఏ మతము అని మరి తెలిపి మరి చెప్పి మరి దాడి చేసారు. అలాగే మోడీకి చెప్పుకోనని బెదిరించారంట. దాన్ని మన భారతదేశం అనేది అనేక మతాల మేళంతో అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండే ఇది భిన్నత్వం. అట్లాంటి దాన్ని ప్రత్యేకించి ఒక మతాన్ని చూపించి దాన్ని ఇది చేసి హైలైట్ చేయించి దాన్ని చేయటం అది కరెక్ట్ కాదు. అందరం కలిసికట్టుగా ఉండి ఇది చేసుకుని సామరస్యంగా పోవటం మంచిది. పీస్ఫుల్ అయిన భారతదేశం అయితేనే కావాలా. దీన్ని మటుకు ఉగ్రదాడి అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. దీన్ని అంత తేలిగ్గా తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళు ఉగ్రదాడి వాళ్ళు చేయటం వల్ల, మిలిటెంట్లు అటాక్ చేయటం వల్ల ఏమీ తెలియని అపశుభం తెలియని అమాయకులు బలైపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్దలు ఆలోచించుకొని దాన్ని తీవ్రంగా ఇచ్చేయాల్సిన విషయం. ఎట్లా ఆలోచించుకోండి మీరు అన్నట్టు ఇంకోసారి జరగొద్దంటే యుద్ధం అనేది అనివార్యమా, లేకపోతే ఏమన్నా తాత్కాలికమైన దాడులతోనా, లేకపోతే ఆర్థిక మూలాలను దెబ్బతీయాలా, ఎట్లా చేస్తే వాళ్ళకి తాత్కాలికంగా పనిష్మెంట్ అనేది ఇస్తే ఇదిగా ఉంటుంది. యుద్ధం అనేది ప్రతిదానికి కరెక్ట్ కాదు. అన్నిట్లో మన దగ్గర చూసుకున్నా వాళ్ళ దగ్గర చూసుకున్నా ఆయుధ సంపత్తి ఎదురుగానే ఉంది. ఎటు చూసినా యుద్ధం అనేది పోతే లాస్ అనేది చాలా ఎక్కువగానే జరిగింది. అట్టా కాకుండా ఇప్పుడు సామాన్యులు ఇబ్బంది పడకుండా సామరస్యంగా ఇదయ్యి తాత్కాలికంగా జరుపుకొని ఆర్థిక పరంగా కానీ ఇంకో సోర్స్ ఏదన్నా ఆలోచించుకొని దాని మీద ఇది చేసి వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది నాకు తెలిసినంతవరకు కరెక్ట్. అంశం తెరపైకి వచ్చింది. పాక్ ఆక్యుపైడ్ కాంగ్రెస్ కాశ్మీర్ ఇప్పుడే కరెక్ట్ టైము, ఇప్పుడే ఆక్యుపై చేసుకోవాలి. గతంలో మనది వాళ్ళు తీసుకున్నారు అంటుంది. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఓకే మన స్వాధీనం చేసుకోవడం సాధ్యమా, అవసరమా? అది ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో జరిగింది. దాని గురించి మరి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాలంటే అది వాళ్ళు ఏ అంశాల మీద చర్చించుకొని వాళ్ళు పిఓకేకి అప్పచెప్పారో పాకిస్తాన్కి, అది సబ్జెక్ట్ అయితే క్లియర్గా లేదు. దాని గురించి తెలుసుకొని ఇప్పుడు అది మన భూభాగం అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఇంతవరకు సీరియస్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడుకొని తేల్చుకోవటం బెటర్. అంటే మనం అయితే ఈ ఉగ్రదాడి దాన్ని ఆపాలని అందరూ ప్రయత్నిస్తారు, మనం కూడా ప్రయత్నించాలి. అది ఎంతైనా కాకూడదు. అంటే యుద్ధాలు అయితే కాకుండా ఆపాలి. ఎందుకంటే యుద్ధాలు అయితే ఇప్పుడు మళ్ళీ మన లాంటి కామన్ పీపుల్స్ కూడా చాలా సఫర్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరి దగ్గర చాలా టెక్నాలజీ ఉంది కాబట్టి పెద్ద పెద్ద మిసైల్స్ అవి చాలా ఉన్నాయి. దాని నుంచి 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యి మన ప్రపంచమే డిస్ట్రాయ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని యుద్ధానికి వెళ్ళకుండా మనలో మనమే పాకిస్తాన్ ఇండియా కలిసి దాన్ని ఏంటిదో దానికి పరిష్కారం కనుక్కొని కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని పట్టించి పాకిస్తాన్ వాళ్ళే పట్టించారో లేకపోతే మనమే పట్టుకోవాలో ఇంకా అది వాళ్ళే డిసైడ్ చేసుకొని దీని అయితే ఇంతతో ఆపేసే మంచిగా ఉంటుంది. లేదంటే మన కామన్ పీపుల్ కూడా చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఉగ్రవాదము ఎప్పటికైనా నశించాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. సో ఈ నేపథ్యంలో భారత్ ఎట్లా యాక్షన్ చేస్తే ఇంకోసారి మన జోలికి రాకుండా ఉంటారు? ఇంకా ఉగ్రవాదులకైతే పక్కా శిక్ష అయితే వేయాలి. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు మన ఏమంటారు తెలంగాణలో కూడా 200 మెంబర్స్ ఏమో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ వాళ్ళ దేశానికి తరిమి కొట్టాలి. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ అలో లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. మన తెలంగాణలోనే ఇంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు మన పక్క నుండే వెన్నుపోటు పొడుస్తున్నారు వాళ్ళ దేశానికి. కాబట్టి వీళ్ళందరినీ మన ఇండియాలోకి రాకుండా ఇవన్నీ రూల్స్ తీసుకురావాలి. మీరు చెప్పండి, ఒక్కసారిగా ఉగ్రదాడి పైన అలాగే జరుగుతున్న పరిణామాలపైన మన దేశం ఎట్లా వ్యవహరించాలి చూస్తుంటే సిచ్యువేషన్ చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటి? యుద్ధాలు చేయొచ్చు, చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు మనం యుద్ధాలు చేస్తాం, యుద్ధాలు చేసినాక అవతలలో లాగరు, ఒకరిని చూసి ఒకళ్ళు పెరుగుతూ ఉంటారు. ఆ లాగితేనన్నా జర మంచిగా ఉంటుంది. యుద్ధాలు చేయాలి కానీ మిసైళ్ళతో అయితే చేయలేమని జర పరిష్కారాలు ఏంటో వాళ్ళకే తెలవాలి పైన. కాశ్మీర్ అంశం వచ్చింది. గతంలో కాశ్మీర్ను కొద్దిగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు పీఓకేని. ఇప్పుడున్న పరిస్థితిలో పీఓకేని మళ్ళీ మనం తెచ్చుకుంటే బాగుంటుందా? మీ యొక్క ఒపీనియన్ ఏంటి?
తెచ్చుకోవాలండి, తెచ్చుకోక తప్పదుగా. ఇప్పుడు కాశ్మీరే మనది కాబట్టి మనం తెచ్చుకోవాల్సిందే పక్క. కాశ్మీర్ మనదని మనం అనుకున్నాం, ఇప్పుడు వాళ్ళకి మనం ఎట్లా ఇస్తాం? ఇప్పుడు మనదే కాశ్మీర్ మనది, బట్ ఇప్పుడు వాళ్ళకి వాటర్ సప్లై ఏదో చేద్దాం, అందులో తప్పలేదు. కాకపోతే వాళ్ళు ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళకి వాటర్ సప్లై అసలు చేయకూడదు, ఇంకా వాళ్ళకి ఏం సప్లిమెంటరీస్ కూడా అసలు ఇవ్వకూడదు. ఇలానే స్ట్రిక్ట్గా రూల్స్ పాటించాలి మన వాళ్ళు కూడా. వాళ్ళు ఎప్పుడైతే మనకి లొంగుతారో అప్పుడే మనం వాటర్ సప్లై అని మన సప్లిమెంటరీ మన నుంచి ఏమన్నా వాళ్ళకి ఇంకా ఏమైనా యూజెస్ ఉంటే అప్పుడే ప్రొవైడ్ చేయాలి. అప్పటిదాకా మాత్రం మనం అసలు వాళ్ళు లొంగేంత వరకు మనం ఇలాంటివి వాళ్ళకి ప్రొవైడ్ చేయొద్దు. పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ సంబంధించిన నాయకుడు అయితే మాత్రం మాకు నీళ్ళు ఆపితే మీకు రక్తం పారిస్తాం, అసలు మీ దేశాన్ని లేకుండా చేస్తామని ఒక ఉగ్రవాది నేరుగా భయపట్టిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆ ఫస్ట్ బతకమనండి. అసలు నీళ్ళు లేకనే వాళ్ళు అట్లా వణుకుతుర్రు. ఫస్ట్ బతికినాక మా మీదకి దాడికి రమ్మనని ఫస్ట్ అవి ఎదుర్కోమనండి. ఆ నీళ్ళ పరిస్థితి అది ఎదుర్కొన్నాక తర్వాత మా మీదకి రమ్మని అప్పుడు చూపిస్తాం. ఒకవేళ వాళ్ళు అని ఇంకా మేము పక్కన వారికి సిద్ధమైనారంటే మాలో ఉన్న యువకులు అందరు కూడా సిద్ధమయ్యి యుద్ధానికి పక్క వస్తాం. ఆర్మీకి వెళ్తాం పక్క. ఇంకా మన ఇండియా మనకి రావాలి, పాకిస్తాన్ వాళ్ళని నాశనం చేయాలి, ఇంకా పక్క చేయాల్సిందే అని ఒక మోడీ గారు అని మనకి వచ్చింది అనుకోవాలా. పక్క వెళ్తాం, మన ఇండియాని మనం సాధించుకుంటాం, మన వాళ్ళకి ఏం కాకుండా చూసుకుంటాం. నెక్స్ట్ కూడా ఇలాంటివి ఏం కాకుండా చేసే బాధ్యత అయితే మన యువకులకు మాత్రం ఉంది. ఈ ఉగ్రదాడి అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిన ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ సామాన్య ప్రజలను కానీ బాధించడం, ఇట్లా తీవ్రవాద చర్యలు చేయడం అనేది క్షమించడానికి నేను ఇది ఇట్లా కొనసాగడం అనేది ఎవరు ఒప్పుకోరు. దీన్ని పూర్తిగా ఖండించాలి. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటున్న విధి విధానాలు ఉన్నాయో అది పూర్తిగా ఒప్పుకోవచ్చు, దాని తగ్గట్టుగానే వెళ్ళిపోవచ్చు. మోడీ గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం సమంజసం, వెళ్ళిపోదు. ఇప్పుడు పాకిస్తాన్కి ఇప్పుడు ఈ టైంలో కనుక మనం అవకాశం ఇస్తే ఇంకా వాళ్ళు ముందు అగ్రెసివ్గా మన మీద అటాక్ చేయడం కానీ కొత్త ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఉంటుంది. ప్రతి విషయంలోనూ మనం శాంతి అని ఎన్నికిపోవడం వల్ల ప్రతిదీ కోల్పోతున్నాం. రీసెంట్గా జరిగిన ప్రతి ఒక్క తీవ్రవాద చర్యలో కానీ, మన హైదరాబాద్లో జరిగిన విషయంలో కానీ, ముంబైలో జరిగిన బ్లాస్ట్లో కానీ ఏదైనా సరే అంతకుముందు జరిగిన ప్రతి ఒక్క దాంట్లో నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు ఎంతకాలం ఈ నష్టాన్ని భరిస్తూ ఉంటాం, ఎంతకాలం భయం గుప్పెట్లో బతుకుతూ ఉంటాం? అట్లా కాదు, ఏదైనా సరే వాళ్ళకి భయాన్ని అనేది కలిగించాలి. అంటే ఏ రకంగా భయం కల్పించాలి? యుద్ధం ద్వారానా లేకపోతే వేరే మార్గాల ద్వారా? యుద్ధం ద్వారా కలిగించడం అనేది మన అభిమతం కాదు, కాకపోతే వాళ్ళకి భయాన్ని అనేది చూపించాలి. లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ చేశారు, ఆ సర్జికల్ స్ట్రైక్ వల్ల ఒక భయాన్ని అనేది క్రియేట్ చేయగలిగాం. కానీ ఇప్పుడు ఆ భయానికి ఇంకొక ప్రతిరూపంగా తీసుకొచ్చి వాళ్ళు ఒకదానికొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వేరే ద్వంద్వాభిప్రాయాలతో వచ్చేసి మన మీద అటాక్ చేస్తున్నారు. ఇది పూర్తిగా సమూలంగా నాశనం చేయాలంటే యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, కానీ యుద్ధాన్ని అనేది ఒప్పుకునేది కాదు. కాకపోతే కానీ వాళ్ళని పూర్తి కట్టడి చేయాలి. ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్న పరిణామాలు ఆచరించిన విధానాన్ని బట్టి పాకిస్తాన్ని కంట్రోల్ చేసుకుంటే అమెరికా కానీ చైనా కానీ ఐక్యరాజ్య సమితిలో కానీ ఏదైనా సరే జరుగుతున్న చర్చల పూర్వంగా ఓకే, వాళ్ళు కనుక ఎవరు కనుక సపోర్ట్ చేయకుండా ఇది ఇంతే కంటిన్యూ చేస్తే మోడీ గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం సమంజసమే, యుద్ధం చేసినా మనకు ఎటువంటి నష్టం లేదు. సో ఇప్పటి వరకు ఉగ్రవాదానికి మతం ఉండదని ఒక ప్రచారం ఉండేది, కానీ మొన్న జరిగిన విషయంలో మాత్రం పేర్లు అడిగి మతాలు అడిగి అలాగే కొన్ని సందర్భాల్లో బట్టలిపి మరి హత్య చేసిన పరిస్థితి, ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారు? మంది లౌకిక రాజ్యంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నాన్ సెక్యులరిజం అంటూ వాడుతున్నారు పదాన్ని. కానీ ఇంటర్నల్గా జరుగుతుంది ఏంటంటే మతమే మేజర్ అయిపోయింది. పాకిస్తాన్ ఆచరించే విధానం మత విధానమే. లౌకికవాదం ఆచరిస్తుంది ఇండియాని మాత్రమే. ఈ భారతదేశాన్ని లౌకికవాదం ముసుగులో ఉంటుంది కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది అనేసి వాళ్ళు క్లియర్ కట్గా పాయింట్అవుట్ చేసిన మతాన్ని మాత్రమే పాయింట్ చేసేసి ఐడి కార్డులు చూసి మీరు ఏ మతం ఏంటి మీరు ఎక్కడ అనేసి క్లియర్గా చూసేలా మన షూట్ చేశారు. అది అసలు ఘోరం. ఒక మతాన్నే టార్గెట్ చేయడం అనేది ఒప్పుకునేది కాదు. అదే వేరే మతం వాళ్ళని చూసేసి వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు మనం క్లియర్గా దీనికి అర్థమవుతుంది దీన్ని మతాన్నే వాళ్ళు టార్గెట్ చేశారనేసి. మనం కాదని ఎలా అంటాం? అందుకని ఇది మాత్రం మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. మనం ఇప్పటివరకు లౌకికవాదంలో ఉన్నాం కాబట్టి మతాన్ని టార్గెట్ చేయాలి. ఇప్పుడు మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా అందరూ ఏకంగా ఉండేసి మనకి అందరుగా 140 కోట్ల మంది ఏకమయ్యి పాకిస్తాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలి, వాళ్ళ మీద యుద్ధం చేయాలి, వాళ్ళని నిరోధించాలి, వాళ్ళు మన మీద చేసిన దాడుల్ని ఖండించాలి అనేసి ఏకమయ్యారు. ఇది చాలా శుభసూచకం. మన దేశంలో ఉన్న ఎవరైతేనే ముస్లిమ్స్ అయితేనే, క్రిస్టియన్స్ అయితేనే, హిందూస్ అయితేనే అందరూ ఏకీకృతంగా ఒక తాటి మీదకి వచ్చారు, ప్రశాంతంగా ఉంది. ఇదే ఏకత్వంగా వెళ్ళిపోతే కనుక పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలు మనం ఏం చేయలేవు. ఇది ఇప్పటివరకు ఉంది ఏంటంటే మనకి ఎక్కడెక్కడ విచ్ఛిన్నంగా ఉన్నాం. ఎక్కడైనా సరే పాకిస్తాన్లో కూడా జరిగినా, హైదరాబాద్లో జరిగినా, ముంబైలో జరిగినా, బెంగళూరు జరిగినా ఒక మతాన్ని వ్యతిరేకించుకుంటూ ముస్లిమ్స్ వేరు హిందూస్ వేరు అనుకుంటూ డివైడ్ చేశారు. ఇప్పుడంతా ఏకంగా ఉంది.
ఇది ఖండించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఇవి పూర్తిగా అందరూ ఏకమయ్యారు కాబట్టి ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సిందని కూడా నిన్నటికి డెడ్ లైన్ విధించారు, ఇప్పటికి అయిపోయింది. ఈ యొక్క నిర్ణయం వల్ల మీ అభిప్రాయం, అలాగే వెళ్ళిపోకుండా తలదాచుకొని ఉంటూ అనధికారిగా ఉంటున్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద, మన మీద. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోమని ఇచ్చారు, వాళ్ళ పౌరసత్వం మీద ఉండి ఇల్లీగల్గా మన దగ్గర ఉంటూ వాళ్ళ ఈవెన్ పాస్పోర్టు కానీ మొత్తం వీసా గడువు కానీ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండి ఇంకా చేసి వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి కాబట్టి ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్నారు కంప్లీట్గా వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే. ఈ నిర్ణయం సరైన నిర్ణయమే. నిన్న ఇచ్చిన డెడ్ లైన్ కూడా పూర్తిగా దాన్ని అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. ఆ ఘటన జరగడం వల్ల మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే చాలామంది చనిపోయారు, 26 మంది చనిపోయారు. దాంట్లో ఆర్మీ మెంబర్స్ ఉన్నారు, కొంతమంది ముస్లిం మెంబర్స్ కూడా హెల్ప్ చేశారు అక్కడ ఉన్న టూరిస్టులకి కాపాడడానికి. దాంట్లో రిలీజన్ ముస్లిం కూడా చనిపోయారు. కాకపోతే ముస్లింలనే తప్పు పట్టడం వరకు అయితే రైట్ కాదు. దాంట్లో మన ఇండియన్స్ని వాళ్ళు టార్గెట్ చేశారు, ముస్లిం రిలీజన్ అనేవి ఏం చూడలేదు. కాకపోతే మనం భారతదేశం అని చెప్పి కులాల మధ్య మతాల మధ్య కక్షాట్లు పెట్టుకోకుండా ఇండియన్స్గా ఒక్కటి కింద కలిసి వాళ్ళ మీద అనేది మనం పోరాడాలి. సో ఇక పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి నుండి వెళ్ళిపోవాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే నీళ్ళ విషయంలో కూడా రద్దు చేస్తుంది, నీళ్ళు కూడా పంపాయని. అవును, యాక్చువల్గా ఆ డెసిషన్ అయితే రైట్. వాళ్ళకి మన పవర్ ఏంటో తెలియాలి. యాక్చువల్గా వాళ్ళకి ఎంత మంచి చేసినా వాళ్ళని మనల్ని ఇంత కించపరుస్తాడు, కింద తొక్కేద్దామని చూస్తారు. కాబట్టి ఇండస్ వాటర్ అనేది ఆఫ్ చేయడం వల్ల ఆ కంట్రీ అనేది చాలా లాస్ట్ పడిపోద్ది. ఇంకా మనకి చాలా బెనిఫిట్. ఎంత చేసినా వాళ్ళకి ఇంకా సహాయం ఏముండదు. కాబట్టి యాక్చువల్గా నేను అనుకుంటున్నది ఏంటంటే ఎన్నాళ్ళని వాళ్ళని భరిస్తాము. యాక్చువల్గా వార్ జరగాలి, మనమేంటో మన సత్తా ఏంటో మన కంట్రీ సత్తా ఏంటో వాళ్ళకి తెలియాలి. ఎప్పుడు చూసినా వాళ్ళ దాంట్లో మనము ఇట్లా డీవియేట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి వార్ జరిగితేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. పీఓకే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీఓకేను మనం ఆధీనంలో తెచ్చుకోవచ్చా, అవసరమా, సాధ్యమా? ఇప్పుడు పీఓకేని మనం ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే చైనా కూడా వాళ్ళకి తోడెళ్తుంది. చైనా కూడా ఆ పీఓకేకి సపోర్ట్ ఉంటుంది. మనకి బ్రహ్మపుత్ర నుంచి కొన్ని వాటర్ వస్తున్నాయి చైనా నుంచి, ప్లస్ మనకి ట్రేడ్ బిజినెస్లు కొన్ని ఉన్నాయి చైనా నుంచి. కాబట్టి చైనా కూడా కొంచెం పవర్ఫుల్ ఇండియా మీద, ఈ ఆర్మీ మధ్య అది. కాబట్టి ఇప్పుడు మనం పీఓకే మీదకి ఆధీనం పరిస్థితిలోకి వెళ్తే చైనా కూడా వాళ్ళకి తోడొచ్చి మన ఇండియా మీద కూడా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర రివర్ మొత్తం చైనా సైడే ఉంది. కాబట్టి మనం పీఓకేని ఇప్పుడు ఆధీనం చేసుకోవడం వరకు సేఫ్ అయితే కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్, కరెంట్ అఫైర్స్ బట్టి. మరి మీరు చెప్పండి, మెయిన్గా వాళ్ళైతే మనోళ్ళు ఏమంటుందంటే యుద్ధము అనివార్యమా, యుద్ధము వచ్చే అవకాశం అంటే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధంకి వెళ్ళడం కరెక్టేనా, లేకపోతే ఇంకే రకమైన అటాక్ చేస్తే సరిపోతుంది? యాక్చువల్గా ప్రజెంట్ జనరేషన్లో అయితే యుద్ధం లేనిది ఏం గెలవలేము. మ్యాక్సిమం వీ షుడ్ హ్యావ్ టు డిఫీట్. ఏమన్నా మనం యుద్ధం చేస్తేనే ఏమన్నా వెనకలు ఉంటుంది. ఇప్పుడు యుద్ధం చేయలేదు మ్యాక్సిమం ఇట్లా వదిలేసాం అనుకో, చాలా మంది ఏముంది వాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళ అంతా లేదు. యాక్చువల్గా మనకి చాలా సపోర్ట్ ఉంది ఇక్కడ, యూఎస్ఏ, రష్యా ఇదంతా మనకు సపోర్ట్ ఇస్తే పాకిస్తాన్కి చైనా ఒక 2-3-4 కంట్రీస్ సపోర్ట్ ఇస్తుంది. వెన్ కంపేర్ టు ద పాకిస్తాన్ మనకి ఎక్కువ సపోర్ట్ ఉంది. కాబట్టి యుద్ధం చేయడంలో మంచిదని నా ఫీలింగ్. యుద్ధం చేసి గెలిచిన తర్వాత యాక్చువల్గా ఇండియా మ్యాప్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఎంతకని కాశ్మీర్ అదంతా యుద్ధం చేసి ఆ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని ఇదంతా కవర్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉగ్రవాదానికి మతం ఉండదని కొంతకాలంగా ఒక ప్రచారం ఉంది. కానీ మొన్న జరిగిన దాంట్లో పేర్లు అడిగి ఐడి కార్డులు చూసి కూడా దాడి చేశారు. మీ మోడీకి చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, మీ మోడీ చెప్పుకోండి అని కూడా వాళ్ళు అన్నట్టుగా కూడా సాక్షులు కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితిని చూస్తుంటే ఏమనిపించింది? అంటే కొంతమందిని అడిగారేమో కానీ అందులో కొంతమంది ముస్లిం ఆర్మీ మెంబర్స్ కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళు. దాంట్లో ఒక ఆయన కట్టలు కొట్టుకుని ఆయన కూడా హెల్ప్ చేశాడు, వాళ్ళ టూరిస్టులు కాపాడాడు, అతను కూడా చంపేశారు. అక్కడ మత ప్రకారంగా ఏం జరగలేదని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ హిందూస్ని చంపారు, కాకపోతే అక్కడ ముస్లిం మెంబర్స్ కూడా చనిపోవడం వల్ల వాళ్ళు ఇండియన్స్ని టార్గెట్ చేశారని నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఇద్దరు ఒక ఒపీనియన్ చెప్పండి. ఇంకొకసారి భారతదేశంపై అటాక్ చేయాలన్నా, భారతదేశం గురించి ఆలోచించాలన్నా, శత్రు దేశాలకు కానీ అలాగే ఏదైతే ఉగ్రవాదులకు కానీ భయం కలగాలంటే మన దేశం ఏం చేయాలి? యాక్చువల్గా మనం ఇంకా ఆర్మీ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇంకా లాట్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఇంకా యాడ్ చేసుకోవాలి. అదే మిసైల్స్ కానీ ఇంకేమన్నా అదర్ అణుబాంబులు కానీ ఇంకేమైనా ఉంటే చాలా ఎంకరేజ్ చేసుకొని మనం ముందుంజుని ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఆ స్టెప్కి వెళ్తే ఇంకోసారి మన జోలి ఎవరికి రారు, మన ఇండియా కంట్రీ మీద ఎవరికి రారు.
సో నా ప్రకారం ఏంటంటే ఒక మంచి మోదీ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం. యాక్చువల్గా మోదీ ఇంకా ముందులుండి అందరినీ ఏకమత్యంగా ఆల్ పొలిటికల్ పార్టీస్ని అందరినీ ఆహ్వానించి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటా అని మొత్తం డిసైడ్ చేసుకొని నాకు తెలిసి అందరూ కలిసి ఒక స్ట్రాంగ్ బాండ్ మీద ఉండి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. వెన్ కమ్ టు ద వార్ అయితే బెస్ట్, వార్ జరగడం వల్ల మనకి ఇంక్రీస్ బెనిఫిట్ అనేది ఉంటుందని అనుకుంటున్నా. మీరు చెప్పండి. వార్ అనేది డిక్లేర్ చేయొచ్చు, కాకపోతే అంత డైరెక్ట్గా కాకుండా ఇంతకుముందు చేసినట్టు యూఆర్ఏ సర్జికల్ స్ట్రైక్ టైప్ జరిపి ఆర్మీని వాళ్ళ టెర్రరిస్ట్ అటాక్స్ కాస్త డిఫెండ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు, మనమేం ఊరుగా కూర్చుని ఉండలేము అని ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాకపోయినా కొంచెం టైం తీసుకుని అటాక్ చేస్తే మనకి కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడే వాళ్ళు రెడీగా ఉన్నారు, మనం ఆల్రెడీ ఇప్పుడు పోతే మనమే బలవుతాం, వాళ్ళ మీద ఏమి ఎఫెక్ట్ పడదు. అందుకే మామూలుగా డైరెక్ట్ వార్ కాకపోయినా సర్జికల్ స్ట్రైక్ టైప్ ఏదైనా చేస్తే బెటర్ అనుకుంటాను నేనైతే. ఆ ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల పాకిస్తాన్ అఫీషియల్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, అక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బంది తప్ప. వాళ్ళ గురించి పట్టించుకునేటట్టు కూడా ఏం లేరు అక్కడ. కాబట్టి మామూలుగా వార్ టైప్ కాకుండా ఏదైనా సర్జికల్ స్ట్రైక్ టైప్ చేస్తే బెటర్ అనుకుంటాను. మొత్తంగా ఇది ఒక్కొక్కరిది ఒక్కో మాట, ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఒకరేమో యుద్ధం కావాలని చెప్తున్నారు, మరొకరేమో యుద్ధం కాదు, వాళ్ళకు ఒక 2-3 అటాక్లు చేస్తే ఒక అలర్ట్ అయిపోతారు, ఆ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం వల్ల 2 దేశాలు కూడా సామాన్య ప్రజలు నష్టపోతారు. ఇప్పుడున్న పరిస్థితిలో యుద్ధం అనేది అనివార్యం కాదని కొంతమంది, యుద్ధం జరగాల్సిందని మరికొంతమంది. ఏదేమైనప్పటికీ భారతదేశం వైపు చూడాలంటే శత్రు దేశాలైన పాకిస్తాన్ కానీ అలాగే ఉగ్రవాద సంస్థలకు ఒక భయపడేలా కొన్ని ఏళ్ల పాటు ఇటువైపు ఆలోచించేలాగా కూడా ఇటు ఆలోచించే పరిస్థితి లేకుండా మాత్రం కఠినమైన చర్యలు ఉండాలి, కఠినమైన అటాక్లు ఉండాలి. తద్వారా మాత్రమే ఇక ఉగ్రదాడి విషయాల్లో మాత్రం ఇక ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి ఇప్పటికైనా దేశ ప్రజలను చాలామంది కోరుకున్నది ఒకటే, ఇంకొకసారి దేశం వైపు ఆలోచించకుండా భయపడేలాగా మాత్రం కఠిన చర్యలు ఉండాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. కెమెరామన్ సూరిబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.